మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చెప్పలేదు 5 కిలోమీటర్ల నుంచి నేను ట్రాక్టర్ నడుపుతుంటే నాయమ్మడి వేలాదిగా స్వచ్ఛందంగా రైతులు అక్క చెల్లెలు మహిళలు ఎంతో మంది ఊరుకుంటుందేమో నా ట్రాక్టర్ ఏమని మీకు నల్గొండ జిల్లా రైతుల పక్షానే కాకుండా మా నల్గొండ జిల్లాలో సార్ గౌరవ ముఖ్యమంత్రి గారికి దాదాపు 78,757 కుటుంబాలు అంటే ఖాతాలు 83,121 ఖాతాలు 481,63 రూపాయలు ఒకటే రోజు ఈ రోజు మాకు మా రుణ విముక్తి కల్పించిన మీకు మా జిల్లా రైతాంగం గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు. మీరు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ పొందనున్న రైతులు 10,83,004 మంది 11,50,193 ఖాతాలు మొత్తం దాదాపు 6,097 కోట్ల రూపాయలు తెచ్చి రైతు భాగస్వామిగా పేరు తెచ్చుకున్న మీకు తప్పకుండా రైతుల సహకారంతో పాటు మీరు ఆ రోజు రాహుల్ గాంధీ గారు వరంగల్లో ఇచ్చిన రైతు డిక్లరేషన్ ప్రకారం అసలు ఎవరు కూడా నమ్మలే. గతంలో 1,00,000 రుణమాఫీ చేస్తారని 6-7 పద్ధతులు వాయిదాలలో చేస్తే అది బ్యాంకు వడ్డీకే సరిపోయింది. కానీ ఇవాళ ప్రతి ఒక్క రైతు 2 రూపాయలు 3 రూపాయలు బయట వడ్డీ తెచ్చుకొని ఇవాళ రుణవిముక్తి చేసినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇంకా కూడా రాబో కాలంలో మీరు ఇచ్చిన మాట ప్రకారం మన ప్రభుత్వం మా పెద్ద అగ్రికల్చర్ మినిస్టర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వర గారు కూడా ధన్యవాదాలు. తప్పకుండా చరిత్రలో ఈ రోజు భారతదేశంలో చిన్న రాష్ట్రమైనా గతంలో అప్పుల పాలనలో ఉన్న పైసా జమ చేసి ఇచ్చిన మాట నిలబెట్టిన మా ముఖ్యమంత్రి గారికి ఆయన ఇన్ఛార్జ్ నల్గొండకి ఎక్కువ నిధులు తీసుకుపోయాడు. 400 వారికి మీకు మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. తప్పకుండా మా జిల్లాలో మన కరువుతో ఎస్ఎల్పిసి సొరంగం ఎప్పుడో మొదలు పెట్టారు సీఎం గారు. మొన్ననే మీరు గ్రీన్ ఛానల్లో దాన్ని పూర్తి చేస్తారని మాటిచ్చినందుకు మీకు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా బ్రాహ్మణుల ఢిల్లీ ప్రాజెక్టు పూర్తి చేస్తున్నందుకు మా జిల్లా యంత్రాంగం తరఫున మా రైతుల పక్షాన ఈ రోజు నిజంగా మాకు ఒక పండుగ జారీయాలని ఎప్పుడు చూడలే. ఈ రోజు వేల మంది రైతులు నేను ట్రాక్టర్ నడుపుతుంటే ఉరికొస్తుంటే వాళ్ళ బుకాలలో సంతోషం. నిజంగా రైతుల పక్షాన మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వాటిని ఎక్కడ కూడా ఎలాంటి డైవర్షన్ లేకుండా నేరుగా రైతు ఖాతాలోకి మాత్రమే వేయాలి అని కొత్తగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది రైతులందరూ గమనించాలి. సో రాష్ట్ర ప్రభుత్వం వచ్చే అమౌంట్ నేరుగా మీ అకౌంట్లోకి వేసే విధంగా చర్యలు తీసుకోబోతా ఉన్నాము. రెండవది, ఈ అమౌంట్ అన్ని పరిస్థితుల్లో కూడా వేరే ఏదైనా లోన్ ఉంటే ఆ లోన్ వల్ల ఈ అమౌంట్ పట్టుకోవద్దు, ఓటు చేయదు, ఎట్టి పరిస్థితులు రైతుని ఇబ్బంది పెట్టదని స్పష్టమైన ఆదేశాలు కూడా. మూడవది, ఏవైనా చిన్న చిన్న విషయాలు టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా వచ్చి ఆ ఖాతాకు డబ్బులు పడకపోతే ఆ విషయాలు వెంటనే రైతు సోదరుల నుంచి తీసుకొని వాటిని సరిచేసే విధంగా చర్యలు తీసుకోవాలి. వారి స్థాయిలో ఒకవేళ అది పరిష్కారం కాకపోతే జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ సెల్ అని ఒక 5 మంది ఆఫీసర్తో ఏర్పాటు జరిగింది. సో వారి నోటీసుకు అగ్రికల్చర్ రాష్ట్రం ద్వారా కావచ్చు, లేదా బ్యాంక్ సంబంధించిన డిస్ట్రిక్ట్ మేనేజర్ ఎల్డిఎం ద్వారా కావచ్చు, మీరు మాకు వెంటనే అంటే ఇదంతా కూడా ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ జరగాలి. ఆ విధంగా టెక్నికల్ ఇష్యూస్ కూడా వెంటనే స్టార్ట్అప్ అయ్యి ఆ రైతు కూడా డబ్బులు తీసుకోవాలి. ఇందులో ఈ టెక్నికల్ ఇష్యూస్ ఏమంటే స్టార్ట్అప్ చేసుకోవడానికి ప్రతి బ్యాంక్ సంబంధించిన బ్రాంచ్లో ఒక ఆఫీసర్ను నోడల్ ఆఫీసర్గా అపాయింట్ చేయాలని వాళ్ళు కోరడం జరిగింది. చాలా వరకు ఈ రాజు వరకు అందరి
ఆ డీటెయిల్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. వీటిని అధికార అవసరం ద్వారా మీకు క్లియర్ చేస్తాము. అంటే ఏ బ్యాంకు ఎవరు మన అవసరం లేదు, ఆ అధికారి పేరు హోదా ఆయన సెల్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మనీ అనేది రైతు అకౌంట్ చేయాలి. దాన్ని డ్రైవర్ చేయదు, వేరే లోన్ కూడా ఏదో ఉద్దేశంతో దాన్ని కోడ్ చేయదు. మూడవది చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూలు వస్తే వాటిని వెంటనే పరిష్కరించి ఆ రైతుకు కూడా అమౌంట్ వెళ్ళే విధంగా ఇక్కడ చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి రైతు కూడా మీరు గమనించి అటు బ్యాంక్ మేనేజర్, బ్యాంక్ సిబ్బంది, ఇటు అధికార డిపార్ట్మెంట్ సిబ్బందితో మీరు సహకరించాలని కోరుతాము. దీంతో పాటుగా వచ్చే సోమవారం నుంచి మళ్ళీ రెవెన్యూ కోసం కూడా అంటే ఈ సీజన్ లో ఇవ్వాల్సిన క్రాప్ కూడా ఒక డ్రైవింగ్ మోడ్ లో అందరికీ కూడా ఇప్పటికీ ఇంకా రెవెన్యూ చేసుకోవడం వారికి అందరికీ కూడా రెవెన్యూ చేయించే విధంగా చర్యలు తీసుకోవాల్సి జరిగింది. సో దీంతో గౌరవ మంత్రి గారు ఎప్పటికప్పుడు సూచన సలహాలు ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఇబ్బంది కాకుండా అందరూ కలిసికట్టుగా ఒక టీం చేసుకుంటూ అన్ని రైతులు కూడా ప్రభుత్వం అందించే యొక్క పెద్ద మొత్తం మీద సహాయంతో కోరడం జరిగింది. సో అందుకనుగా జిల్లా యంత్రాంగం పనిచేస్తాం. దయచేసి అందరూ కూడా ఈ అవకాశాన్ని అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. ఒకవేళ బ్యాంక్ స్థాయిలో పరిష్కారం కాని వాటిని జిల్లా స్థాయిలో మన అధికారులు డిఏఓ గారి ఆఫీసులో ఉన్న డిస్ట్రిక్ట్ ఈవెంట్ సెల్లో మీకు కంప్లైంట్ ఇచ్చినట్లయితే ఇక్కడ కూడా వాటిని వెరిఫై చేసి వెంటనే పరిష్కారం చూపించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీకు మరొకసారి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా జిల్లాలోని రైతు అందరి తరఫున రైతుల పక్షాన గౌరవ మంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.